మనం విశ్వసిస్తూ ఆ యొక్క ఆత్మను దేవాది దేవుడు అభిషేకించి ఆశీర్వదించి ఆ యొక్క ఆత్మ ద్వారా మనకు ఆ కుటుంబానికి శుభములు ఆశీర్వాదములు కలగాలని ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థన చేయించు వారి యొక్క కుటుంబస్తులకు, వారి యొక్క బంధుమిత్రులకు, వారి యొక్క శ్రేయభిలాషులకు దేవాది దేవుడు మంచి ఓదార్పును అనుగ్రహించాలని, ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి కుటుంబాలు ఆనందముతో పుష్పించాలని ప్రార్థన చేయించు. ఈ యొక్క దివ్య బలిపూసలో కడియోగ్యముగా ఆ యొక్క ఆత్మను ప్రభువు సన్నిధికి చేరులాగున, ప్రభుని ముఖాముఖిగా దర్శించు లాగున భాగ్యాన్ని ప్రసాదించాలని మనము ఆ దేవాది దేవుణ్ణి మనసారా ప్రార్థించుతాము. సర్వశక్తిగా సర్వేశ్వరుని చెంతను सर्वेश्वरुनि गोरेपिल्ला
వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా నీవు శిలువ పరమరహస్యముల ద్వారా మమ్ము బలపరచితివి. నీ కుమారుని పునరుత్థాన పరమరహస్యములు భాగములు దయచేసితివి. ఇహలోక జీవితం ముగించుకున్న నీ దాసురాలు శిశిలాంతోనియాను నీ యొక్క బిడ్డను కనికరించి ఆమె అన్ని పాపములను మన్నించి పరలోకపు నీతుల బృందంలో నొసగా చేకూర్చు. మీతో పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములో పాలన చేయు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. First reading. A reading from the first letter of St. Paul to the Corinthians, chapter 15, verses from 35 to 38 and 42 to 44. But someone will ask, how are the dead raised? With what kind of body do they come? Fool, what you sow does not come to life unless it dies. And as for what you sow, you do not sow a body that is to be, but a bare seed perhaps of wheat or of some other grain. But God gives it a body as He has chosen, and to each kind of seed its own body. So it is with the resurrection of the dead. What is sown is perishable. What is raised is imperishable. It is sown in dishonor. It is raised in glory. It is sown in weaknesses. It is raised in power. It is sown a physical body, and it is raised a spiritual body. If there is a physical body, there is also a spiritual body. This is the word of the Lord.
క్రీస్తునందు ప్రియ
సిస్లీ యాంటనీ వారి బిడ్డలు జెస్సీ, అలానే మీ యొక్క సహోదరుడు వారి కుటుంబము, ఇతర విశ్వాసులు సహోదరి సహోదరులు కూడా ప్రకార సంతాపం వ్యక్తం చేస్తూ ఈ సహోదరి సహోదరులారా ఈ పరమ పవిత్ర సంస్మరణ ఎంతైనా ఆశీర్వకరం దీవెనకరం. ఎలాగగా నాకున్నటువంటి కొద్దిపాటి పరిచయంతో సుమారు 7 పర్యాయాలు శిశువ్యాధి గారికి విశ్వప్రసాద్ పరిచయం చేసేటప్పుడు ఎంతో ఆనందం, సంతోషం. అలాగే తను ఇంగ్లీష్లో నేను సువార్త చదివిన ఇందులో మరి తను కూడా వెంటనే ఆ సువార్త వచనాలను ఆ అధ్యాయాన్ని తీసుకొని మరలా చదవడం, తగినటువంటి ప్రేరేపణ కలిగించినట్టు సత్ప్రవర్తన చూపించడం, మరి మన వ్యక్తిగతంగా ఎంతటి పవిత్ర విశ్వాసంతో ఆమె జీవించున్నారో అది మరింత బహిరంగకు మనం తెలుసుకున్నటువంటి గొప్ప విషయము. మన కామిట్యూరు గారి సంఘానికి, ఆలయానికి అన్ని వేళలా అన్ని రకాల మనకు దేవుని యొక్క ప్రజలకు తగినటువంటి ఆశ్రయం ఉందని ఇదిగో శిశువ్యాధిని దంపతులు వారి బిడ్డలు ఎంతగానో సంతోషించి లెక్క ఆలోచిస్తూ ప్రార్థనలో ఉన్నటువంటి స్థలాన్ని సంఘానికి అంకితం చేసినప్పుడు, సమర్పించినప్పుడు మరి ప్రీతమ కుటుంబంలో ప్రకాష్ పాత్ర గారు పెద్దలు కలిసి అందరూ కలిసి చక్కనైనటువంటి ఆలయాన్ని నిర్మించడం, మనకు అన్ని దిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని ప్రాంతాలలో కూడా దేవుని ప్రజలు సమృద్ధిగా ఆదరించబడుతున్నారు, రక్షింపబడుతున్నారు అనేటువంటి విధంగా చక్కనైనటువంటి ఆలయాన్ని ఉచితముగా శిశువ్యాధి వారి కుటుంబము ఎంతో ప్రేమగా అందించినందుకు ఆమెకున్నటువంటి ప్రభువులో ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని ఆ రీతిగా బయలుపరుస్తూ తాను ఈనాడు దేవుని అందు నిద్రించి ఒక రీతిగా దుఃఖ బాధకరమైనటువంటి విషయం జరిగినా సరే ఈ సహోదరులారా ఈనాడు మనము లేక ఫిలిప్పు జేమ్స్ వారి యొక్క పండుగ సందర్భముగా యోహాను శుభవార్త 14లో మనము చక్కనైనటువంటి సందేశం వింటున్నాము. యోహాను 14లో ప్రభు వారితో ఈ హృదయములను కలవరపడనీయుడు, దేవుని విశ్వసింపుడు, నన్ను విశ్వసింపుడు. నా తండ్రి ప్రభువున అనేక నివాస స్థలములు కలవు, లేకున్నచో నేను మీతో అటు చెప్పను. నేను మీకు నివాస స్థలము సిద్ధం చేయబోతున్నాను. నేను వెళ్ళినచో ఒక నివాస స్థలము స్థిరపరిచి మరలా నేను మీకు స్థలమని మీరు ఉంటున్నట్లు మీరు నాయకులు చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఈనాటి పవిత్ర శుభవార్తలో నేనే మార్గం, సత్యం, జీవం మనం సూచించేవారు ఎన్నటికీ విడిచిపెట్టబడరు, నిత్యం పొందుతారనేటువంటి ఆ వాగ్దానం ఈ రీతిగా సమృద్ధిగా సంపూర్ణంగా నెరవేరేటట్టు ప్రభు ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం
సిస్లీ యాంటనీ దేవుని కుమార్తె అన్ని విధములా తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను దేవుని చిత్తానుసారం చక్కగా నెరవేర్చడమే కాకుండా తన బిడ్డలను ఉన్నతముగా దేవునిలో ఎదుగుటకు శ్రద్ధ వహించి వారిని చక్కగా స్థిరపరిచి వారి యొక్క ఈనాడు తన విశ్వాస జీవితం వలన లేక ప్రేమ సేవకు జీవితం వలన అన్ని చేసినటువంటి ఆ వాగ్దాన జీవితానికి తను ఎన్నుకోబడడం ఎంతైనా సంతోషదాయకమైన విషయం, ఆనందించదాయకమైన విషయం. అందువలన సహోదరులారా, ప్రథమంలో ఆనందబాబుగా చెప్పినట్టు ఆ ప్రభువే వారికి స్వాగతం పలికి తన దూతల ద్వారా స్వాగతం పలికి పరలోక రాజ్య ప్రాప్తిని అనుగ్రహిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయనను వాక్యం చెప్తున్నట్టు అనేక విధాలుగా మనకు తెలియనటువంటి విషయాలు లేక బలమైన విషయాలు ఉండొచ్చు. అందుకోసం ప్రభు సన్నిధిలో మన విజ్ఞాపన ప్రార్థన తప్పనిసరిగా అవసరం. అన్ని ప్రార్థనలు ఇచ్చినటువంటి ఆరాధనే దేవుడికి ఎంతైనా ఇష్టమైనటువంటి ఆరాధన. కాబట్టి మీ సహోదరులారా, సిస్టర్ వారి జీవితంలో దేవుని మాటలు విన్నారు, చదువుకున్నారు వ్యక్తిగతంగా. అలానే అనేక మంది తన సాంఘిక జీవితంలో అనేక మంది పేదలను, దీనులను, దిక్కులేని వారిని చేరదీసి మరి తన విషయమై ప్రార్థన ఆలయానికి వస్తూ ఆమె ఆరాధనలో పాల్గొనేటప్పుడు అనేక మంది అభిమానులు, పరిచయస్తులు, స్నేహితులు అందరూ కూడా ఆమెను సందర్శించడం, మాట్లాడటం, మరి ప్రేమతో వర్తించడం ఎంతైనా దీవెనకరం, ఆశీర్వదకరం. ఆ రీతిగా ఈ సహోదరులారా తన జీవితమును సాధన చేసుకున్నాడు. ప్రభు సేవలో వర్ధిల్లాడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి అటువంటి వారికి ప్రభు ఇచ్చే గొప్ప బహుమానం దేవుని రాజ్యం ఈ సహోదరులు. కాబట్టి విశ్వసించి ఆయన ఆజ్ఞానుసారం జీవించున్నారు కనుక అదిగో విశ్వసించిన వారికి వేసి ఇస్తున్నటువంటి గొప్ప బహుమానం నిత్య జీవం. అది ప్రభువులో సమృద్ధిగా దొరికినట్టు ఆయన ఏర్పాటు చేస్తున్నారు. రెండవది, ఆయన మనిషి కుమారుడు కాబట్టి ఆయనకి తీర్పు అధికారం, అడతీర్పు అధికారం కూడా ఇచ్చిన్నారు ఈ సహోదరులుగా. ఆ రీతిగా ప్రభు చేతిలో ఉన్నటువంటి ఆ అధికారం కూడా శిశులు అంటే వారిని స్వీకరిస్తూ దీవిస్తూ బాగా చెప్పినట్టు ఆమె దేవుని యొక్క సన్నిధిలో దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ ఆమె ప్రార్థిస్తూ తన బిడ్డలను కూడా ఉన్నతంగా వర్ధిల్లేటట్టు, ఆత్మ శరీరంలో వర్ధిల్లేటట్టు భక్తితో ఈ బలిపూజలు మనం కూడా శిశులు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వారిని ఆదరించి ఓదార్చాలని భక్తితో ప్రార్థిద్దాం. మరి ప్రభు విశ్వసించినటువంటి మనందరినీ కూడా ఇంకా ఉన్నతంగా పునరుద్ధాన ఆశీర్వాదంతో నింపుచున్నారు. అపోస్తుల సాక్షిమైనటువంటి జీవితం ద్వారా మనం బలపరుస్తున్నారు. కాబట్టి ఇంకనూ మరింత బలమైనటువంటి ఆధారంతో విశ్వాస కారణాలతో మనం దేవదేవుని సేవలో వర్ధిల్లడానికి ప్రయత్నం చేద్దాం. ఎలాగా మనం జీవించడం చేసేటువంటి ఈ సేవయే పరలోక రాజ్యానికి మనకు నాంది కలుగుతుంది. వారాలు తెలుస్తున్నారు, మనము దూతలు ఆహ్వానిస్తూ పరలోక రాజ్యాన్ని స్వీకరిస్తున్నారు. అందుకోసం అటువంటి నేపథ్యంలో ఈ కుటుంబం వరకు దేవుని గుర్తించినటువంటి శిశులు యాక్టివ్ వారి వరకు వారి నిత్య రక్షణ వరకు మనకు ప్రార్థించి పెడుతున్నాం. మరి స్తోత్రం నిలబడండి, అందులో నిలబడి మన విజ్ఞాపన ప్రార్థన కూడా దేవునికి సమర్పిస్తాం. మేము కూడా దయచేసి ప్రార్థన ఉద్దేశాలు సమర్పించండి. తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, సృష్టించిన దేన్ని
విడిచిపెట్టరు, నిరాకరించరు, అశ్రద్ధ చేయరు అన్నట్లే మీ ఆత్మనసుని మీ ఊపిరిని కూడా ఉంది ఉన్నతమైనటువంటి మీ దివ్య జీవాన్ని మాలో జ్ఞానస్నానం ద్వారా పొందుపరుస్తున్నారు. దాన్ని విశ్వసించి జీవించిన సేవాలోకంలో జీవించినటువంటి వారికి నిత్య బహుమానుందని మరొకసారి దృఢపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈనాడు అదే గొప్ప ఉన్నతమైనటువంటి పరలోక రాజ్య అంతస్తును కుమార్తె కూడా ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయచేసి మీ ప్రార్థన జోడించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సిసిలి ఆంటీకి ఇచ్చినటువంటి సంతాన భాగ్యము కొరకు మీకు వేలాది వందల స్తోత్రములు. జూడీ తేఫిన్, సహోదరు జెస్సీ, జెన్సన్, అలానే జోసెఫ్, వారి చిన్నాన్నగారి కుటుంబమును అందరిని కూడా ప్రేమతో మీకు సమర్పించుచున్నాము. ఉన్నతమైనటువంటి ఆత్మీయ భౌతిక జీవన రంగాలలో వారిని అభివృద్ధిపరచినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తూ, ఇంకను మాతృదేవత యందు వారికి ఉన్నటువంటి ప్రేమ గౌరవాదములను బట్టి వారు నమ్ముకున్నటువంటి ప్రభువునందు ప్రగాఢ విశ్వాసముతో పాటు ప్రేమ సేవలలో వారి జీవితము కూడా నూరంతలు వర్ధిల్లేటట్లు వారి ఆశలు ప్రార్థన ఉద్దేశాలు నెరవేర్చి ఈ దుఃఖసాగర్ నుండి వారిని విమోచించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీ ఉచితమైన కృపలో మా విచారణకు అనేక విధములుగా జూడీ తేఫిన్ వారి కుటుంబము సేవలు అందిస్తూ సంఘ సోదర సోదరీమణులకు ఉన్నతమైన ఆదర్శ జీవితమును సోదర సహాయ కార్యములను కూడా నెరవేరుస్తూ ఇంకా ఉన్నతమైనటువంటి అనుగ్రహ ఆశీర్వాదాలతో వారి నింపి బలపరుస్తుంది మీకు స్తోత్రములు. ఈ కుటుంబమును ఆదర్శముగా తీసుకుని మేము కూడా మా జీవితాలను ఉన్నతమైనటువంటి విశ్వాస ప్రేమ కార్యములలో ముఖ్యముగా మా తోటి సహోదరి సహోదరులకు అన్యులకు కూడా మేము ఆదర్శవంతమైనటువంటి విశ్వాస దీపికలుగా వెలుగొందినట్లు మమ్మల్ని అందరూ కూడా బలపరిచి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా విచారణలో మీ అందు నిద్రించినటువంటి సంఘ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొనిచున్నాము. అలానే ప్రత్యేకంగా తమ జీవితాలను అంకితం చేసుకొని మీ అందు నిద్రించినటువంటి మఠవాసులను, గురువులను, పీఠాధిపతులను కూడా జ్ఞాపకం చేసుకొనిచున్నాము. మీ పాద సన్నిధిలో మా బలహీనతలను మన్నించి మా కొరకే మరణ పునరుత్థానముల ద్వారా స్వర్గ ద్వారాలను తెరిచినటువంటి మీరు వీరందరినీ కూడా ఔదార్యముతో మన్నించి నిత్యానంద మోక్షభాగ్యమును చేర్చుకోమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అలానే తండ్రి, మా బంధుమిత్రాదులలో కూడా కుటుంబములు కూడా మీ అందు నిద్రించినటువంటి వారిని గురించి మొరపెట్టి వేడుకొనిచున్నాము. సహాయం చేయండి. మన వ్యక్తిగత కుటుంబములలో దేవుని యందు నిద్రించినటువంటి వారిని స్మరించుకుంటూ వారిని కూడా ప్రభు మన్నించి సంపూర్ణ రక్షణ భాగ్యం ప్రసాదించేటట్లు దేవా, అపారమైనటువంటి దయా జాలి కలిగినటువంటి మీ యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ జీవన బలి ద్వారా వారిని అందరినీ కూడా మన్నించి వారెల్లప్పుడూ ఆశించినటువంటి మీ సాన్నిధ్యమును
రక్షణ భాగ్యమునకు శాశ్వతంగా అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ మనవులన్నిటినీ మా ప్రభువును మీ కుమారుడుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జోడించిన ఈ కరములు గైకొనవా మార్పణగా, జోడించిన ఈ కరములు గైకొనవా మార్పణగా, వినియోగించుమా నీ రాజ్యానికై, నీకై వాటిని అభిషేకించుమా, సువార్త సేవకై వినియోగించుమా, సువార్త సేవకై వినియోగించుమా, జోడించిన ఈ కరములు గైకొనవా మార్పణగా, జోడించిన ఈ కరములు గైకొనవా మార్పణగా, అర్పించే నా హృదయం ఆదరించుమా, ప్రేమించే నా మనసు స్వీకరించుమా, అర్పించే నా హృదయం ఆదరించుమా, ప్రేమించే నా మనసు స్వీకరించుమా, నీతో నడచుటకు సేవలు చేయుటకు, నీతో నడచుటకు సేవలు చేయుటకు, అభిషేకించుమా, ఉపయోగించుమా, జోడించిన ఈ కరములు గైకొనవా మార్పణగా, జోడించిన ఈ కరములు గైకొనవా మార్పణగా. సహోదరి సహోదరులారా, మేమును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకముగా శ్రీమతి సెసిలీ యాంథోనీ ఆమె యొక్క మరణమును జ్ఞాపకార్థముగా ఈ బలిని ఆదరణతో స్వీకరింపుము. సజీవుల రాజ్యములో వారికి నిత్య ఆనందమును ప్రసాదింపము. ఒకప్పుడు వారితో పాటు పునీతుల ఆనందమును అనుభవించు భాగ్యమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురు కాక. మీ ఆత్మతోను
ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖమును కలిగించుచున్నను, శాశ్వత జీవితము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితం మారుచున్నదే గాని నాశనమగుట లేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకుదలన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నేను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమకము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనము.
ఉడుముల బాలం అగ్రపీఠాధిపతులను ప్రదీప్ గారిని, అయోగ్యులకు మమ్ములను, దైవ సేవకులందరితో పాటు కూడి వచ్చినటువంటి మీ ప్రియబిడ్డలకు ఈ మా సహోదరులతో మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయమని బ్రతిమాలకొనుచున్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను ముఖ్యముగా మీరు ఈ లోకం నుండి పిలుచుకున్న మీ దాసురాలు సిసిలి యాంటనీ వారిని జ్ఞాపకం ఉంచుకొనుడు. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన ఈమె తన క్రీస్తు పునరుత్థానమందు కూడా పాల్గొన్నట్లు దీవింపుము. మరియు మా సహోదరులను కనికరముంచి చనిపోయిన వారిని అందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియాంబతోనూ, ఆమె విరక్త భర్తకు పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, పునీత ఫిలిప్పు జేమ్స్ గారులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము కుమారుడు క్రీస్తునాథుని ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. ఏలైన వారి ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించదము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆనందమును, ఆయురారోగ్యములను అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. నీ గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇందు ప్రవేశించుటకు నేను పాత్రురాలును కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థతను పొందెను.
దేవా, నేను లోకం శరీర రక్తము నాకు తీర్పరగాను కననగా ఉండక నీ కనికరం బట్టి నా ఆత్మ శరీరములకు భద్రతగా ఔషధముగా ఉండును గాక. దేహం జీవన పానమినారుదిరం ననులో కొనగా నిత్యానందం నీలో విరియును నిరంతరం నీలో విరియును నిరంతరం జీవాహారం నా దేహం ఆత్మల కాపడి నేనేగా ఆత్తులాప్తుడనేనేగా ఆత్మల కాపడి నేనేగా ఆత్తులాప్తుడనేనేగా జీవన జ్యోతి నేనేగా జీవన జ్యోతి నేనేగా ఈవుల దాత నేనేగా ఈవుల దాత నేనేగా జీవాహారం నా దేహం జీవన పానం నా రుధిరం ననులో కొనగా నిత్యానందం నీలో విరియును నిరంతరం నీలో విరియును నిరంతరం జీవాహారం నా దేహం స్నేహస్వరూపుడనేను కదా సాధు హృదయుడా నేను కదా స్నేహస్వరూపుడనేను కదా సాధు హృదయుడా నేను కదా
సత్యసంధుడా నేను కదా, సత్యసంధుడా నేను కదా, సతత దేవుడు నేను కదా, సతత దేవుడు నేను కదా. జీవాహారం నా దేహం, జీవనపానం నా రుధిరం, ననులో కొనగా నిత్యానందం, నీలో విరియును నిరంతరం, నీలో విరియును నిరంతరం. జీవాహారం నా దేహం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ స్వర్గపు దివ్య ప్రసాదము సిసిలీ యాంథోనీ అమ్మగారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని, దివ్య ప్రకాశమును ప్రసాదింపవలనని ప్రార్థించుచున్నాము. మీ నిత్య మహిమను కాంచు భాగ్యమును మాకును అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. Good evening, everyone. So I take this opportunity to thank Father Anand and Father Anupushpanadam for celebrating the Holy Mass in the memorial of my grandmother, Cicely Anthony. And I thank Reverend Father Pradeep for organizing the Holy Mass and being with us during this time. I thank the sisters, school community and the college community and hospital community sisters. Even though very less number was there, but you all took the time to come here and participated in the Mass and prayed for grandmother's soul. Thank you, dear sisters. And Maria Dalam group, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మా కుటుంబం ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా ఇంతవరకు ఉన్నారు. థ్యాంక్ యూ. అదేవిధముగా పెద్దలందరికీ కూడా మా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ బీయింగ్ విత్ అస్ హియర్. Dinner is arranged outside, so all of you please have the dinner and please pray for grandmother's soul. Thank you. Special thanks to our choir members for singing the beautiful songs. Thank you. దయచేసి సిసిలీ యాంటనీ వారిని ప్రత్యేకముగా ఆదరముగా గౌరవముతో అభిమానంతో వచ్చి పుష్పార్పణ చేస్తూ వారి గురించి సంస్మరణ కార్యం నెరవేర్చమని మిమ్మల్ని అందరం ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వారి యొక్క జ్ఞాపికను కూడా సిద్ధం చేశారు. దానిని కూడా స్వీకరించి ప్రార్థించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. Good evening, Father, and good evening everyone who is present here. అందరికీ నమస్కారములు. ఇక్కడ నేను దేనికి వచ్చాను అంటే మా ఆంటీ సిసిలీ యాంటనీ అన్న వ్యక్తి గురించి మనం తను చేసిన గొప్ప పనుల గురించి
ఒక ఆడ మనిషి తను ఎలా జీవించారు మనకి ఒక ఎగ్జాంపుల్. మనం కూడా తనలాగే మనం బ్రతకాలని వేడుకుంటున్నాను. ఎందుకంటే తన పేరు వాళ్ళ తల్లిదండ్రులు దేనికి పెట్టారో తెలీదు, సిసిలీ అనేసి ముద్దుగా పిలుచుకొని ఉంటారు. సిసిలీ సిసిలీ అని చెప్పేసి తన్ని అంత ముద్దుగా పిలుచుకొని చాలా దైవ భక్తితో తన్ని పెంచారు. ఎందుకంటే మనం తల్లిదండ్రులమే, మనకి పిల్లలు ఉన్నారు, కానీ మనం ఎలా పెంచుతున్నామో ఒకసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే పెద్దల ద్వారాగానే మనం నేర్చుకుంటాం. అది మనం వాళ్ళు చేసిన స్మరణని మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి క్షణం కూడా మనం గుర్తు చేసుకొని వాళ్ళ గురించి నిత్యం థ్యాంక్స్ చెప్తూ, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన ప్రార్థనలోని వాళ్ళ పేరుని మనం తలుచుకోవాలి. ఈరోజు మనం చెప్పుకోవాలి వాళ్ళు చేసిన ఘనకార్యాలు. ఫస్ట్ సిసిలీ అని అంటే తనెవరు, ఆ సెయింట్ ఎవరు, ఆ పుణ్యత్వ, నాకు తెలుగు సమంగా రాదు, కొంచెం క్షమించండి. ఓకే, సెయింట్ సిసిలీ. షీ ఈజ్ అ పేట్రన్ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజిషియన్స్. తనెవరు, మ్యూజిషియన్స్కి చాలా గొప్పగా బహుగా మన చర్చు దీవించి తనని మనకి పునీతులుగా ఇచ్చారు. సో తను కూడా తన లైఫ్లోని సిసిలీ అమ్మగారిలాగే వాళ్ళ పిల్లలకి దైవభక్తిని ప్లస్ తన జీవించే లక్షణాలు కూడా ఒక గుడికి కానీ ప్రేయర్లో కానీ అందరినీ కూడా తన వర్క్స్తో తను చేసే పనుల్లోని క్రైస్తవాన్ని చూపించారు. తను చక్కగా చదువుకొని ఒక నర్స్, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తన విద్యని, ఎవరైతే ఇంజెక్షన్స్ వేసుకోవడానికి ఈ రోజుల్లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆటోలు నడుస్తున్నాయి, బస్సెస్ నడుస్తున్నాయి, మనకి మన ఇంట్లోనే మనకి బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, స్కూటీస్ ఉన్నాయి. కానీ నా చిన్నతనంలోని ఎవరికో ఉండేవి. మనం వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి, ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. ఆ రోడ్లు తిన్నగా ఉండవు, రాళ్ళు రప్పులు అన్నీ ఉండేవి. నేను చిన్నప్పుడు నాకు గుర్తుంది బాగా కూడా, ఇప్పటిదాకా కూడా మాకు నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉండేది. తను ఉన్న ప్రాంతాల్లోని తను చాలా ఘనతైన కార్యాలన్నీ చేసి ఉన్నారు. నీళ్ళు వచ్చేటట్టు చేశారు, బోర్వెల్స్ వచ్చేటట్టు చేశారు. అంటే అలా కూర్చుంటే ఇంట్లో అవ్వలేదు. తను ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక పద్ధతిగా వెళ్ళి కలెక్టర్ గారికి అందరికీ సందర్శించి రోడ్లు కానీ, కొలాయిలు కానీ, బోరింగులు కానీ, టాయిలెట్స్ కానీ అన్నీ కూడా తను కష్టపడి తను ఉన్న ప్రాంతంలోని తెప్పించారు. ఎవరు ఒక ఉమెన్. షీ ఈజ్ అ లేడీ విత్ ఫైర్, అ లేడీ విత్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఫార్ ద లవ్ ఆఫ్ అదర్స్. తను ఒక్కరి దానికోసం అని కాదు, నలుగురికి మంచి చేయాలని. దానికన్నా మిన్న ఇంకొకటి ఉంది, అది మనం అందరూ చెప్పాలి, తలుచుకోవాలి. తను ఏం చేశారంటే తనకి ఉన్న స్థలం పిల్లలకు కాదు. మనం ఏం చేస్తాం, ఏదైనా సరే ఏది ఉన్నా మన పిల్లలకి, పెద్దోడికి చిన్నోడికి, పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి అని చెప్పేసి చిన్నప్పుడే మనం అనుకుంటాం, పిల్లలకి చెప్పేస్తాం, ఇది నీదిరా, ఇది నీదమ్మా అని చెప్పేస్తాం. సో పిల్లలకు కూడా ఆస్తి వైపు మనం నేర్పిస్తుంటాం. కానీ తను అలా కాదు. తను 2013 చర్చ్కి అంకితం చేశారు తన స్థలాన్ని. 2013 అంటే ఎన్నో 100 సంవత్సరాలు కాదు కిందట, 50 సంవత్సరాల క్రిందట కాదు, రీసెంట్గా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఆ పిల్లలు కూడా ఎంత మంచివారంటే తల్లి చెప్పిన మాటకి వాళ్ళు విధేయతలు పొంది తన మాటకి మర్యాద ఇచ్చి వాళ్ళు వాళ్ళ స్థలాన్ని వాళ్ళ గుడికి అప్పగించారు. అది ఎంతో 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 ఘనతైన విషయం. సో దీనికి మనం అందరూ గట్టిగా తప్పట్లు కొట్టాలి, గట్టిగా. తన ఆత్మ ఎక్కడున్నా కూడా కనుక అక్కడ వినిపించాలి. ఎందుకంటే మన గౌరవం మనం చూపించాలి, పెద్దలకి ఎప్పుడు కూడా గౌరవించాలి. సో అది కాకుండా తను ఆశపడినట్టు చర్చ్ మనం కట్టారు.
కట్టిన తర్వాత మనం ఆ చర్చ్ ఎవరికి? నీకు, నాకు, అక్కడున్న ప్రజలందరికీ. అక్కడ ఏది జరగాలని కట్టారు? యాక్చువల్లీ తనకు పొగడతల కోసం కట్టలేదు. తను ఇలా చనిపోతే ఎవరో ఒకరు వచ్చి మాట్లాడతారని కాదు. దేనికి కట్టారంటే మనం వెళ్ళి మన కన్నీటి ప్రార్థన తనకు పెట్టుకుంటే ఏంటి, మనం ప్రార్థన చేసుకుంటే అద్భుతాలు జరగాలి. అక్కడ ఏం జరగాలని? అద్భుతాలు. మనకు కావాల్సింది మనకి ఇవ్వాలి. దేవమాత అని తన స్థలాన్ని మన కోసం అప్పచెప్పారు. సో ఈ ఒక్క చిన్న విషయానికి మనమందరూ కూడా నిలబడి ఒక పరలోకమందు మా తండ్రి, 1 హెయిల్ మేరీ 1 ఆఫ్ హోలీ మేరీ చెప్పుకొని తన ఆత్మ కోసం శాంతించాలని, ఆ దేవుని రాజ్యంలోకి తను వెళ్ళాలని, తీసుకొని వెళ్ళాలని అద్భుతంగా మనం ప్రేయర్ చేసుకుందాం. ఇంతకన్నా నాకు బోల్డ్ ఉన్నాయి చెప్పడానికి, కానీ మన కార్యాలు ఇంకా ఉన్నాయి. గొప్పల కోసం మనం ఎప్పుడు కూడా స్మరిస్తూ వాళ్ళకి ఆదరిస్తూ మనం బ్రతకాలి. మన పిల్లలకు కూడా ఏంటి నేర్పించాలంటే ఆస్తులు అంతస్తులు కాదు, మనం మాటకి మర్యాద ఇచ్చి విధేయతలుగా ఉండాలని, మనం ఆ భావన మన పిల్లల్లోని నింపాలని వేడుకొంచున్నాను. అందరూ కలిసి చెప్దాం. అందరూ నిలబడండి, ఎందుకంటే ఇది స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి, మనం సల్యూట్ కొట్టాలి అలాంటి మనుషులకి. కమ్ ఆన్. Our Father in heaven, holy be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our sins as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Thank you, Jesus. Praise you, Jesus, for giving such a wonderful auntie for our church. And we now promise you that as we mothers of our children will also teach our children to lead by the Bible and to lead an exemplary life like you, and from them all should know that they are followers of Christ and they love God the most. Thank you, Jesus. Praise you, Jesus. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేను నిన్ను రక్షించిన దైవము, నేనేమి త్రోవలో వెలుగై నిరంతరం నన్ను నడిపించు దైవం, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనేమి త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచే జీవనదాయక దైవం, నేనే నీ గాయాలు స్వస్థపరచే జీవనదాయక దైవం.
భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నీ కన్నీరు తుడిచే నిన్ను నిరంతరం ఓదార్చే దైవం, నేనే నీ కన్నీరు తుడిచే నిన్ను నిరంతరం ఓదార్చే దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించే దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు దాసికి, ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు దాసికి. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా
నీవే నా భయం, నీవే నా శరణం. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు ఈ దాసికి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. జీవనగాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. జీవనగాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. దేవమాతకు సమర్పణ. నాయక రాజ్ఞి, నాయక తల్లి, నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించున్నాను. నాయక భక్తిని మీకు చూపించకు ఈ దినము నా కళ్ళను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పిస్తున్నాను. కాబట్టి నన్ను మీకు సొంతముగా చేసుకొని నన్ను కాపాడిన అవతరించండి. యేసు మరియా జోసెఫ్ గారా, నా హృదయమును, నా ఆత్మను, నా జీవితమును మీకు సమర్పిస్తున్నాను. యేసు మరియా జోసెఫ్ గారా, నా కడపటి అవస్థలో నాకు సహాయం చేయండి. యేసు మరియా జోసెఫ్ గారా, ఈ దివ్య సన్నిధానంలో సమాధానముగా ప్రాణం విడుచునుగాక. ఆమేన్. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానం దృశ్యమింతురుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. Mrs. Cicely Anthony was born on 12th November 1944. Mrs. Cicely Anthony was born on 12th November 1944 in a small, beautiful village, Chatamma, a parishioner of Mother of Perpetual Help Church, which is the oldest church dedicated to Mother of Perpetual Help in Ernakulam district, Kerala. She was married to
Kani Parambal Michael Anthony, a pious, honest and humble man from Panangad village of Ernakulam district, Kerala in 1969. Since 1969, they started their spiritual journey in Vishakhapatnam, the city of destiny, from Christ the King Church, Scindia, and later they became the parishioners of our St. Joseph Church, Malkapuram. As they planned to settle in Vishakhapatnam in 1984, they bought a land for their residence, and in those days, as the roads were like big drenches without proper transportation, and as the church was far away to attend Holy Mass, they bought a land for constructing a church in the name of Velankani Mata in Kranti Nagar, Vishakhapatnam. By profession, she was a nurse, well educated and compassionate towards the poor and needy, especially towards women so. The people elected her as the president of Mahila Mandal Committee of Kranti Nagar. As there was no proper source of water supply, they had to travel far off places to get the water. Considering the pain of the people, she was an active person in bringing the first water bore well set up to Kranti Nagar, and she worked for women empowerment activities through different government schemes. She was affectionately called as Kerala Ammagaru, and even today the people in Kranti Nagar remember her with tears. Without caring about the scorching heat and heavy rains, she used to travel to various places and took care of people's problems whenever approached for any sort of help, even by skipping her food and water. She was an active person in transforming muddy road to a good road in Kranti Nagar. As a nurse, she used to do first aid, nursing, injection to the poor people. She had been with the people during natural disasters like heavy rain causing damages to the houses. She worked hard to bring government's grants with lot of efforts by approaching higher government officials through proper documentation. She also involved in solving family disputes also. Mother Mary devotees used to gather at Kranti Nagar Grotto every month for prayer under the guidance of the parish priest. For 35 years, she waited a lifetime for the construction of the church there. In 2013, she completely shifted to her hometown Kerala and handed over the church land to our then parish priest, Reverend Father Elias. When God's time approached, with the good will of Reverend Father Ajay Prakash, the church was constructed in Kranti Nagar and inaugurated on 3rd August 2019 by the then Archbishop, His Grace, Most Reverend Malavarpu Prakash. Until COVID in 2020, various groups like Sodalty to lead prayers from Dhyanapuram, Maryadalam and elders gathered at the church to lead prayers and participated in Holy Mass. After COVID, Reverend Father Pradeep initiated offering Holy Mass on Saturdays at the Kranti Nagar Church, and Reverend Father Annu Pushpanadam travels every week for offering the Mass in the church. In 2023, she was brought back to Vishakhapatnam for her regular health checkups and taking rests. In February 2025, she was admitted to the hospital
with heart-related issues, undergoing angioplasty. She became very weak and finally on 29th April 2025, she breathed her last and entered into the eternal journey. As she returns to her eternal home, the legacy of Mrs. Cicely Anthony will continue to inspire, reminding us that one person armed with love and faith can truly transform a community. May her soul rest in peace. In loving embrace of the Lord, she served so faithfully. And as her name is Cicely, she just made her home with love and music, and she has been blessed with children and grandchildren who made her home a musical, what can you say? Yes, it is a musical troupe in their house. They have a choir in the house, and 24/7 the grandchildren sing and praise our Lord throughout. And she is so blessed to listen to the music what the grandchildren are playing, and she was leading a good Christian life. May we to be blessed like that and make our children and our grandchildren love God and walk in the path of God and be a true devotee of God. Yes, with this, I really, Auntie, revere you for all your efforts that you have done to the church as well as to your family. We revere you, and you will be in the blessed abode of saints because all our prayers are with you. Thank you.